జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 12న జరపబడుతుంది. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశ దిశలా చాటిన స్వామి వివేకానంద జన్మించిన జనవరి 12న భారతీయ ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. స్వామి వివేకానంద 1863 జనవరి 12న జన్మించారు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత యోగ తత్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర భారతదేశ చరిత్రలోని ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతపు చేయటమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్ల యోగా, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్లి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్దాడికి ముగ్ధులైన అమెరికా ప్రజానికి బ్రహ్మరథం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల త్వతపును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర అంటే పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ లో 1893లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోను ఇతర ప్రాంతాలలోనూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. స్వామి వివేకానంద ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి. ఇతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్త. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత యోగతత్వ శాస్త్రములో సమాజముపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతము చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్లో యోగా, వేదాంత శాస్త్రమును తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉంది. నరేంద్రనాథ్ దత్త 1863 జనవరి 12 కోల్కతా, పశ్చిమ బెంగాల్లో జన్మించాడు. ఎల్లప్రగడ సుబ్బారావు భారతదేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. లెడర్లీ ప్రయోగశాలలో వైద్య బృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. అందులోని బంగారు వన్నె భస్మ స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన అద్భుతమైన మందుగా నిర్ణయించబడింది. క్షయరోగ నివారణయగు బసోనియా కోటి, నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నాడు. బోధకాలు, టైఫాయిడ్, పాండురోగం, మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నాడు. ఇతను పశ్చిమ బెంగాల్ జిల్లా భీమవరం పట్టణంలో 1895 జనవరి 12న జన్మించారు. మహర్షి మహేష్ యోగిగా జగత్ ప్రసిద్ధులైన మహేష్ ప్రసాద్ వర్మ భావాతీత ధ్యానం బోధన ద్వారా ఈ లోక సంచారి భారతీయ ఆధ్యాత్మికను, మార్మికతను యుక్తిగా మేరలింపచేసి భక్త జనులను ఆకట్టుకున్నారు. వారిలో పాశ్చాత్యులు అధికం. మహర్షి మహేష్ యోగి 1917 జనవరి 12న జన్మించారు. బీటిల్స్ అంటే ప్రపంచ ప్రఖ్యాత సంగీత బృందం. ది బీచ్ బాయ్స్ అంటే గాయకుడు మైక్ లవ్తో కలిపి ఈయన తరువాత భావాతీత ధ్యానం బోధకుడుగా మారారు. ఇంకో గాయకుడు, పాటల రచయిత డోనోవన్ అంటే ఈయన మహర్షి ఫోటోను తన ఆల్బమ్ ఏ గిఫ్ట్ ఫ్రోమ్ ఏ ఫ్లవర్ టు ఏ గార్డెన్ కవర్ వెనుక ముద్రించి మహేష్ యోగి పట్ల తన అభిమానాన్ని, అతనితో తనకున్న స్నేహాన్ని చాటుకున్నాడు. అలాగే భావాతీత జ్ఞానం నేర్చుకున్నాడు. ఇంకా హాస్యనటుడు అండీ కుబ్మన్, ఇంద్రజాలకుడు డౌగ్ హెన్నింగ్ మహేష్ యోగి శిష్యులుగా మారారు. రామచంద్ర నరహర్ చిత్తార్కర్, సి రామచంద్ర లేదా చిత్రాల్కర్ లేదా అన్నా సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఒక భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. రామచంద్ర నరహర్ చిత్రాల్కర్ భారతదేశంలోని మహారాష్ట్రలోని అహ్మద్గఢ్ జిల్లాలోని ఒక చిన్న పట్టణమైన మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో పుంతంబలో 1918 జనవరి 12న జన్మించారు. ఆజాద్ 1955 మరియు ఆశ 1957 చిత్రాలకు ఫిల్మ్ఫేర్ అవార్డులకు 2 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా నామినేట్ చేయబడినప్పుడు అతని సంగీత అభిమానులు నిరాశ చెందారు. కానీ వాస్తవానికి వాటిని గెలుచుకోలేకపోయారు. అతని అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటి అనార్కలి 1953 మరియు ఇది 1954లో మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డు ఇవ్వడానికి 1 సంవత్సరం ముందు విడుదలైందని కూడా ఇక్కడ పేర్కొన్నారు.
1949 జనవరి 12న జన్మించిన గండప్ప రంగన్న విశ్వనాథ్ భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. 1975, 1979 ప్రపంచ కప్ క్రికెట్లో భారత్ తరపున పాల్గొన్నాడు. దేశవాళీ క్రికెట్లో అతను కర్ణాటక తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఇతను సునీల్ గవాస్కర్ సోదరిని వివాహం చేసుకున్నాడు. 1969లో కాన్పూర్లో ఆడిన తన తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. అదే మ్యాచ్లో 0కే అవుట్. ఈ విధంగా ఒకే మ్యాచ్లో సెంచరీ, డకౌట్ రికార్డ్ చేసిన బ్యాడ్మింటన్లో ఇతను మూడో వాడు మాత్రమే. వెస్టిండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడైన రిచీ రిచర్డ్స్ 1962 జనవరి 12న యాంటిగ్వాలో జన్మించాడు. ఇతడు వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. 1983-84లో భారత పర్యటన సమయంలో క్లైవ్ లాయిడ్ నాయకత్వంలో తొలిసారిగా టెస్ట్ క్రికెట్లో ప్రవేశించాడు. విలియం రిచర్డ్స్ తర్వాత వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు చేపట్టినాడు. 24 టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించి 11 టెస్టులను గెలిపించాడు. 4 ఏళ్ల అతని నాయకత్వ సమయంలో వెస్టిండీస్ ఒకే ఒక సిరీస్ 1995లో ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. బ్రియన్ నారా ఇతని సమయంలోనే ప్రపంచ శ్రేణి బ్యాట్స్మెన్గా అవతరించాడు. అమెజాన్ ప్రపంచంలోని 3వ అత్యంత సంపన్న వ్యక్తి అంటే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్. జెఫ్ బేజోస్ ఈరోజు 59వ పుట్టినరోజు. జెఫ్ బేజోస్ జనవరి 12, 1960 నాడు అమెరికాలో జన్మించాడు. జెఫ్ బేజోస్ పాలన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. కానీ ఇప్పటికీ ప్రపంచంలో 3వ అత్యంత సంపన్న వ్యక్తికి సంబంధించి కొన్ని ఇతర విషయాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. నిజానికి బేజోస్ తన తండ్రి గ్యారేస్ నుండి అమెజాన్ జూలై 5, 1994 ప్రారంభించాడు. జెఫ్ బేజోస్ ఆన్లైన్లో బుక్ సోర్స్ కోసం అమెజాన్ ప్రారంభించారు. ఇది త్వరలో ప్రపంచంలోని అతి పెద్ద ఈ-కామర్స్ సెట్గా మారింది. ప్రాగ్యా జైస్వాల్ భారతీయ చలనచిత్ర నటి, మోడల్. తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. జైస్వాల్ మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించింది. 2014లో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం డేగేలో అవకాశం లభించింది. ఆ తరువాత టిట్టు MBA అనే హిందీ చిత్రంలో బాలీవుడ్లోకి ఎంటర్ ఇచ్చింది. అలా ఒకే సంవత్సరంలో తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది. 2015 ఆమె తెలుగులో వచ్చిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టింది. తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది. జైస్వాల్ గతంలో క్రిష్ తీసిన గబ్బర్ సింగ్ బ్యాక్ అనే సినిమాలోకి పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చింది. అయితే ఆ సినిమాలో ఆమెకు పాత్ర లభించలేదు. క్రిష్ తర్వాత చిత్రమైన కంచెలో హీరోయిన్ పాత్రలు ఇచ్చాడు. ద్రోణవల్లి హారిక ప్రముఖ చతురంగ క్రీడాకారిణి. జనవరి 12, 1991 గుంటూరు జిల్లాలో జన్మించింది. మహిళా గ్రాండ్ మాస్టర్, అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ బిరుదులు పొందినది. భారత ప్రభుత్వం నుండి అర్జున అవార్డును, పద్మశ్రీ పురస్కారాలు పొందింది. ద్రోణవల్లి హారిక 7 సంవత్సరముల వయసులోనే చతురంగం నేర్చి ఆసియా ఖండపు 10 సంవత్సరాలలోపు వయసు అంటే U10, 12 సంవత్సరాల లోపు వయసు U12 పొండేలలో మొదటి స్థానం సంపాదించింది. ముంబైలో 2003లో జరిగిన కామన్వెల్త్ చదరంగపు క్రీడలో మహిళా విభాగంలో 2వ స్థానం పొందింది.